మహిళలకు అత్యంత సురక్షిత నగరం విశాఖ అంటూ జాతీయ మహిళా కమిషన్ నివేదికలో పేర్కొనడం శుభపరిణామం అనే చెప్పాలి. కానీ విశాఖలో తరచూ మహిళల పట్ల దాడులు జరగడం కలకలం రేపుతోంది. నిత్యం రద్దీగా ఉండే జగదాంబ జంక్షన్ లో ఒక మహిళ మీద జరిగిన దాడి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. మహిళా హోంమంత్రి అనిత హయంలో విశాఖ ఈ ఘనత సాధించడం విశేషం. జాతీయ మహిళా కమిషన్ ఇటీవల ఢిల్లీలో విడుదల చేసిన నారీ రిపోర్ట్లో ఈ విషయం పేర్కొన్నారు. సంక్రాంతి సీజన్లో దుస్తుల షాపింగ్ కోసం వచ్చే ప్రజలతో చాలా రద్దీగా ఉండే జంక్షన్లలో జగదమ్మ జంక్షన్ ఒకటి. ఇలాంటి ప్రదేశంలో స్థానిక థియేటర్ వద్ద ఉన్న రాజాసాబ్ కటౌట్ ను ఫోటో తీస్తున్న ఒక మహిళ మీద అకస్మాత్తుగా ఒక వ్యక్తి దాడి చేసి బూతులు తిట్టడం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 3 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నా సరే పోలీసులు పసిగట్టలేకపోవడం గమనార్హం. ఫిర్యాదు అందుకున్న ఎంఆర్పేట సీఐ దివాకర్ యాదవ్ స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం విశేషం. సదరు మహిళ పోలీసులకు థ్యాంక్స్ చెప్పడంతో ఈ కథ సుఖాంతమైంది. ఎంఆర్పేట అవుట్ పోస్ట్ వద్ద పోలీసులు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తుంది. విశాఖ పోలీస్ బాస్ శంకబ్రత బాగ్చి హయంలో ఇలా జరగడం గమనార్హం. నగరంలోని పలు ప్రాంతాల్లో బస్టాపుల్లో ఈవ్ టీజింగ్ జోరుగా సాగుతోందని విమర్శలు ఉన్నా టాస్క్ ఫోర్స్ పోలీసులకు మాత్రం కనిపించడం లేదు. ఇక బస్సులు జంక్షన్లలోనూ మహిళలు ఉన్నారనే స్పృహ సైతం లేకుండా కొందరు ఆకతాయిలు విద్యార్థులు అసభ్య పదజాలం వాడడం ఇబ్బందికరమని చెప్పాలి. రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్న వేళ ఇటీవల రామాటాకీస్ రోడ్డులో ఒక మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించడం దారుణమనే చెప్పాలి. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ లో సంక్రాంతి సీజన్లో మహిళల లగేజ్ బ్యాగులు చోరీ అవుతున్నా టూ టౌన్ అవుట్ పోస్ట్ పోలీసులు ఆర్టీసీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారో అధికారులు చెప్పాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో సాయంత్రం చీకటి పనుల మహిళలు తిష్టవేయడం ఇతర మహిళలకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది. బార్లు మద్యం షాపులు ఉన్న మార్గంలో న్యూసెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సంక్రాంతి సీజన్లో జరిగే జాతరలలో సైతం ఆకతాయిల అల్లర్ల కారణంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మహిళా పోలీసులు స్టేషన్లకే పరిమితమైతే మహిళలకు రక్షణ ఎలా దొరుకుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరం విశాఖపట్నం అని జాతీయ మహిళా కమిషన్ ఇటీవల విడుదల చేసిన నారీ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే విశాఖలో తరచూ మహిళల మీద దాడులు జరగడం ఆందోళన కలిగిస్తుంది. మన ఎంఆర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల జగదాంబ జంక్షన్లో ఒక మహిళ మీద దాడి జరగడం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. అయితే సోషల్ మీడియా ద్వారాను మరియు నేరుగా బాధితురాలు ఎంఆర్పేట పోలీసులు ఫిర్యాదు చేయడంతో సిఐ గారు స్పందించి వెంటనే నిందితులు అదుపులో తీసుకున్నారు. అయితే మహిళలకు సురక్షితమైన నగరంగా జాతీయ మహిళా కమిషన్ పేర్కొన్న తర్వాత కూడా పోలీసులు ఎందుకనో సక్రమైన చర్యలు చేపట్టలేకపోతున్నారని మహిళా లోకం నుంచి తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖలోని అత్యంత రద్దీగా ఉన్న జంక్షన్లో ఒకటన్న జగదాంబ జంక్షన్లో మహిళ మీద దాడి జరగడం పట్ల మహిళా లోకమే కాదు మొత్తం నగర వాసులు అందరూ ఉలిక్కి పడేలా చేసింది. పోలీస్ శాఖ ఇప్పటికైనా తీవ్రంగా స్పందించి మహిళలకు కనీస భద్రతా చర్యలు చేపట్టాలని అందరూ కోరుతున్నారు. వీడియో జరిగిన సూర్యతో శ్రీనివాస్, విబిసి టీవీ, విశాఖపట్నం.